జయ శ్రీరామ్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల రామచంద్రుడు గారు తెలుగు చేసినది. అయోధ్యాకాండం 3వ సర్గలో ఉన్నాం. 2వ సర్గలో ఆ దశరథ మహారాజు తన సభాసదులందరితో ఈ శ్రీరామ పట్టాభిషేకం గురించి మాట్లాడారు. 3వ సర్గ సుమంత్రుడు రాముని రాజసభకు తీసుకొని వచ్చుట, దశరథుడు రామునకు హితోపదేశము చేయుట. ఈ విధముగా పలికి ఆ పౌర జనపద శ్రేష్ఠులు పద్మముల వంటి దోసిళ్లు కట్టి దశరథునకు నమస్కరించగా అతడు ఆ నమస్కారములను అభినందించి వారికి ప్రియము హితము అయిన వాక్యము పలికెను. నాకిష్టుడైన నా జ్యేష్ఠపుత్రుడు యవ్వరాజ్యాభిషిక్తుడు కావలనని మీరందరూ కోరుచుండుటచే చాలా సంతోషించుతున్నాను. నా ప్రభావము సాటి లేనిదని భావించుచున్నాను. దశరథ మహారాజు ఆ సభికులందరినీ ఈ విధముగా గౌరవించి వారు వినుచుండగానే వశిష్ఠ వామదేవాది బ్రాహ్మణులతో శోభాయుక్తము పుష్పించిన అడవులు కలది అయిన చైత్రమాసము పుణ్యమైనది. రాముని యవ్వరాజ్యము కొరకు అన్ని ఏర్పాట్లు చేయబడుగాక అని పలుకగా జనులందరూ చాలా పెద్దగా సంతోషధ్వానములు చేసిరి. జనఘోషము మెల్లగా శాంతించినది. అప్పుడు దశరథుడు మునిశ్రేష్ఠుడైన వశిష్ఠునితో, పూజ్యుడా, రామ అభిషేకమునకై కావలసిన పనులను ఉపకరణములను సిద్ధము చేయుటకై తగు వారిని ఆజ్ఞాపించుము అనెను. రాజు మాటలు విని ద్విజశ్రేష్ఠుడు దోసిళ్లు కట్టి రాజు ఎదుట నిలిచి ఉన్న అధికారులను బంగారము మొదలైనవి, పూజా ద్రవ్యములు, సమస్తమైన ఓషధులు, తెల్లని పుష్పమాలలు, పేలాలు, వేరువేరుగా తేనె, నెయ్యి, నూతన వస్త్రములు, రథము, సమస్తమైన ఆయుధములు, చతురంగ సైన్యము, శుభలక్షణములు గల గజము, తెల్లని చామరము, ధ్వజము, శ్వేత ఛత్రము అంటే తెల్లని గొడుగు, అగ్నివలే ప్రకాశించు 100 బంగారు కుంభములు, బంగారు కొమ్ముల వృషభము, పూర్తిగా ఉన్న వ్యాఘ్ర చర్మము, వీటన్నింటినీ తెల్లవారుసరికి రాజుగారి అగ్నిహోత్ర గృహంలో చేర్చవలెను అని చెప్పి వశిష్ఠుడు చెప్పాడు. ఇంకను ఏ చిన్న వస్తువులైనను ఆపేక్షితములైనచో వాటినన్నింటినీ సమకూర్చుడు. అంతఃపుర ద్వారములను, సమస్తమైన నగర ద్వారములను చందనముతో కడిగి పుష్పమాలల చేత అలంకరించి ఘ్రాణేంద్రియమును ఆకర్షించు ధూపముల చేత, మంచి సువాసనలొచ్చే ధూపముల చేత సువాసన కలవాటివిగా చేయించుడు. వేల కొలది బ్రాహ్మణులకు సమృద్ధిగా సరిపోవునది, మంచి గుణములు కలది, పెరుగు పాలు మొదలైన నంజులతో కూడినది, ప్రశస్తము అయిన అన్నమును ఏర్పరచుడు. ఆ అన్నమును రేపు ప్రాతకాలం నందు ద్విజముఖ్యులకు సత్కార పూర్వకముగా ఇవ్వవలెను. నెయ్యి, పెరుగు, పేలాలు, పుష్కలమైన దక్షిణలు కూడా వారికి ఇవ్వవలెను. రేపు సూర్యోదయమైన వెంటనే స్వస్తివాచనము జరుగును. బ్రాహ్మణులను ఆహ్వానించి వారికి తగు ఆసనములు ఏర్పాటు చేయుడు. పురమునందు పతాకములు కట్టి రాజవీధులను తడిపించుడు. తాళములను వేయు నటులను, బాగుగా అలంకరించుకున్న వేశ్యా స్త్రీలను నాట్యం చేయడానికి రాజప్రాసాదమునందలి 2వ కక్ష్యకు వచ్చి ఉండునట్లు చేయుడు. దేవాలయములందును చైత్యములందును పూజలు చేయవలను కాన అచట వేరువేరుగా అన్నములు, భక్ష్యములు, దక్షిణలు, పుష్పమాలలు తీసుకొని పురుషులు సిద్ధముగా ఉండునట్లు చేయుడు. యోధులందరకును కవచాదులు ధరించి పరిశుభ్రమైన వస్త్రములు కట్టుకొని దీర్ఘమైన ఖడ్గములతో గొప్ప ఉత్సవము గల మహారాజ ప్రాసాదము ముంగిలిలోనికి వచ్చి ఉండవలెను అని ఆజ్ఞాపించెను. ఆ వశిష్ఠ వామదేవులు సావధాన చిత్తములతో అతడు చేయవలసిన కార్యములన్నింటినీ ఆజ్ఞాపించి ఆ విషయమును దశరథునకు తెలిపి మిగిలిన పనులు కూడా నిర్వర్తించిరి. తమ ఆజ్ఞ ప్రకారము
అన్నయూ జరుగుతున్నందుకు సంతృప్తి చెంది ఆనందించిన ఆ వశిష్ఠ వామదేవులు రాజు దగ్గరకు వెళ్ళి, నీవు చెప్పినట్లు అన్నయూ చేయబడినవి అని చెప్పిరి. పిమ్మట దశరథుడు సుమంత్రునితో, రాముని శీఘ్రముగా తీసుకొని రమ్ము అని పలికెను. సుమంత్రుడు రాజాజ్ఞానుసారము మహారథికుడైన రాముని రథముపై నెక్కించుకొని అతడికి తీసుకొని వచ్చుటకు వెళ్ళెను. సుమంత్రుడు శ్రీరాముని తీసుకొని వచ్చుటకై వెళ్ళిన పిమ్మట తూర్పు దేశాల రాజులు, పడమటి దేశాల రాజులు, ఉత్తర దేశాల రాజులు, దక్షిణ దేశాల రాజులు, మ్లేచ్ఛ దేశాల రాజులు, ఆర్యావర్త దేశానికి చెందిన రాజులు, వన పర్వత ప్రాంత పాలకులైన రాజులు అసట కూర్చుండి దేవేంద్రుని సేవించినట్లు దశరథుని సేవించిరి. దేవతా మధ్యమునందున్న దేవేంద్రుడి వలె ఆ రాజుల మధ్య ప్రకాశించుతున్న రాజర్షి అయిన ఆ దశరథుడు రథమెక్కి వచ్చుతున్న తన కుమారుని ప్రసాదము నుండియే చూచెను. రాముడు రూపవేషాదులచే గంధర్వరాజు వలె ఉన్నాడు. అతని పౌరుషము జగద్విదితమైనది. మహాబలశాలి అయిన మదించిన ఏనుగు వలె నడుచు అతని చేతులు చాలా దీర్ఘమైనవి. చంద్రుని వలె మనోహరమైన ముఖముతో చూచుటకు ముచ్చటగా ఉన్నాడు. రూపము చేతను, ఔదార్యము చేతను, ఇతర గుణముల చేతను పురుషుల మనస్సులను ఆకర్షించుతున్నాడు. అట్టి రాముడును వచ్చుచుండగా చూచుతున్న దశరథ మహారాజునకు ఎంత చూచినను తృప్తి కలగలేదు. సుమంత్రుడాద రాముని రథము నుండి దింపి అతడు తన తండ్రి దగ్గరకు వెళ్ళుచుండగా అంజలి బంధించి అతని వెనుకనే వెళ్ళెను. నరశ్రేష్ఠుడైన రాముడు సుమంత్ర సహితుడై తండ్రి దర్శనమునకై కైలాస శిఖర తుల్యమైన ఆ మేడను ఎక్కెను. రాముడు అంజలి ఘటించి నమ్రుడై తండ్రిని సమీపించి, రామవర్మాహం భో అభివాదయే అని తన పేరు వినిపింపచేయుచు తండ్రి పాదములకు నమస్కరించెను. రామవర్మ అహం అభివాదయే అని. దశరథ మహారాజు తన పక్కన అంజలి ఘటించి నమ్రుడై నిలచి ఉన్న ఆ ప్రియపుత్రుని అంజలి పట్టి దగ్గరకు లాగుకొని కౌగులించుకొని, ఉన్నతము శ్రేష్టము సువర్ణ రత్నాలంకృతము సుందరము అయిన ఉత్తమమైన ఆసనముపై కూర్చుండబెట్టెను. రాముడు ఆ ఆసన శ్రేష్టముపై ఉపవిష్టుడై అంటే కూర్చుని, ఉదయ సమయమున నిర్మల కాంతి గల సూర్యుడు మేరు పర్వతమును ప్రకాశింపచేసినట్లు ఆ ఆసనమును తన కాంతి చేత ప్రకాశింపచేసెను. నిర్మలమైన గ్రహ నక్షత్రములు గల ఆకాశమును శరత్కాలమున చంద్రుడు ప్రకాశింపచేసినట్లు ఆ శ్రీరాముడు తన ప్రకాశముచే ఆ సభను ప్రకాశింపచేసెను. ప్రేమపాత్రుడైన తన పుత్రుని చూచుచూ దశరథ మహారాజు తనను అలంకరించుకుని అద్దములో చూచుకొనుచు మురిసిపోయెను. రాముని వంటి ఉత్తమ పుత్రుడుండుటచే పుత్రుడు కలవారిలో శ్రేష్ఠుడైన ఆ దశరథుడు చిరునవ్వుతో కుమారుని పలకరించి కాశ్యపుడు దేవేంద్రునితో పలికినట్లు ఈ వాక్యములు పలికెను. రామ, నీవు యోగ్యురాలైన నా జ్యేష్ఠ భార్య యందు పుట్టిన యోగ్యుడవైన కుమారుడవు. శ్రేష్టములైన గుణములున్నవాడవగుటచే నాకు చాలా ప్రియుడవు. నీవు నీ సద్గుణముల చేత ఈ ప్రజలను రంజింపచేసితివి. అందుచే పుష్యమి నక్షత్రయుక్తమైన దివసమునందు నిన్ను యవ్వరాజ్యాభిషిక్తుని చేసేదను. సహజముగానే నీవు మిక్కిలి వినయశాలివి, సద్గుణవంతుడవు. అయినను నీపైనున్న స్నేహముచే నీకు హితము బోధించుతున్నాను. ఇంకను వినయము పెంచుకొని ఎల్లప్పుడూ ఇంద్రియములను అదుపులో పెట్టుకొనుము. కామము వలన కలుగు వ్యసనములకును క్రోధము వలన కలుగు వ్యసనములకును దూరముగా ఉండుము. పరోక్ష ప్రత్యక్ష వృత్తులతో వ్యవహరించుతూ అమాత్యులు మొదలగు ప్రకృతులనందరినీ సంతోషపెట్టుము. కోష్ఠాగార ఆయుధాగారములను చక్కగా నింపి ప్రకృతులకు ఆనందము కలిగించుతూ తనపై అనురక్తులను చేయుచు భూమిని పాలించు వాని మిత్రులు అమృతమునందిన దేవతల వలె ఆనందింతురు. అందుచే నీవు కూడా ఆత్మ నిగ్రహవంతుడవై ఆ విధముగా ఆచరించుము. ఈ మాటలు విని రాముని మిత్రులు
కౌసల్యకు ప్రియము చేయవలనన్న అభిప్రాయముతో శీఘ్రముగా వెళ్ళి ఆమెకి ఈ విషయమును తెలిపిరి. స్త్రీలలో ఉత్తమురాలైన ఆ కౌసల్య ప్రియమైన వార్త తీసుకొని వచ్చిన వారందరికీ బంగారము, గోవులు, వివిధ రత్నములు ఇచ్చి బహూకరించెను. రాముడు దశరథ మహారాజుకు నమస్కరించి రథం అధిరోహించి జనులందరూ పూజించుచుండగా సుందరమైన తన గృహమునకు వెళ్ళెను. అప్పుడు పౌరులందరూ రాజు మాటలను తమకు అత్యంత అభీష్టమైన విషయమును వినినట్లు విని సంతసించిన వారై అతని వద్ద సెలవు గైకొని తమ గృహములు చేరి దేవతలను పూజించిరి. శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండములోని 3వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జై శ్రీరామ్.